తెలుగు స్టోరీస్. అనగనగా ఒక ఊరిలో కాంతమ్మ, సువర్ణ అనే అత్త కోడళ్ళు ఉండేవాళ్ళు. కాంతమ్మ చాలా పిసినారిది, అత్యాసపరురాలు. సువర్ణ చాలా తెలివైనది, చాలా సౌమ్యురాలు. వీళ్ళిద్దరూ కలిసి చేపలు పట్టి చేపలు అమ్ముకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. కాంతమ్మ ఒకరోజు సువర్ణని పిలిచి, ఒసే సువర్ణ, చేపలు పట్టడానికి కావలసిన సామాన్లన్నీ సర్దావా? ఎంతసేపే, పొద్దు పొడుస్తుంది, త్వరగా రా. ఆ, వస్తున్నాను అత్తయ్య. కావలసినవన్నీ సర్దుకున్నాను. ఇదిగో బ్యాగ్ కూడా తీసుకొని వచ్చాను. ఇంకా ఆలస్యం ఏమీ లేదు. దేవుడి దయ వల్ల ఈరోజు కొన్ని ఎక్కువ చేపలు పడ్డాయంటే కొన్ని ఎక్కువ డబ్బులు వస్తాయి అత్తయ్య. అలానే చెరువు దగ్గరికి వెళ్ళి, దేవుడా, ఈరోజు మాకు చాలా చేపలు పడాలి అనుకుంటారు. అనుకున్నట్టుగానే గంప నిండా చేపలు పడతాయి. వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండవు. కాంతమ్మ అయితే ఈరోజు సంచి నిండా డబ్బులు వస్తాయని చాలా సంతోషపడుతుంది. కాంతమ్మ ఆ చేపల బుట్టను నెత్తి మీద పెట్టుకొని, చేపలమ్మ చేపలు, తాజా తాజా చేపలు, ఇప్పుడే ఫ్రెష్గా చెరువు నుంచి పట్టుకొచ్చిన చేపలు, ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు. అమ్మగారు, మీకు చేపలు కావాలా? చాలా తాజా తాజా చేపలు అమ్మగారు. ఇప్పుడే చెరువు నుంచి పట్టుకొచ్చాము, నేను నా కోడలు. ముందుగా మీ ఇంటి ముందుకే వచ్చాను అమ్మగారు. ఒక్కొక్క చేప కేవలం 200 రూపాయలు మాత్రమే అమ్మగారు. తీసుకోండి అమ్మగారు, తాజా తాజా చేపలు. ఒక్కసారి గనక ఈ చేప రుచి చూశారంటే రోజు కాంతమ్మ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటి, ఒక్కొక్క చేప 200 రూపాయలా? మార్కెట్లో కూడా ఇంత లేదు కదమ్మా. 200 రూపాయలా? అయినా నీ మాట తీరు నాకు బాగా నచ్చింది. చేపలు కూడా చూడ్డానికి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అందుకే నువ్వు చెప్పిన 200కి నేను చేపలు కొంటున్నాను. అర్థమైందా? ఇంకొకసారి కొనేటప్పుడు నాకు రేటు తగ్గించాలి నువ్వు అని చేప కొనుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు చేపలన్నీ త్వరగా అమ్ముడుపోవడంతో అత్త కోడళ్ళిద్దరూ పొద్దుకూకక ముందే ఇంటికి వచ్చి చేరతారు. అప్పుడు కాంతమ్మ కోడలితో ఇలా అంటుంది, చూసావా కోడలి పిల్ల, ఈరోజు చేపలు అమ్మిన డబ్బు ఎంత వచ్చిందో. రోజు ఇలానే బేరాలు కనుక కొనసాగితే మనం త్వరలోనే ధనవంతులం అయిపోతాం. మనం మించి ఈ ఊర్లో చేపలు అమ్మేవాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, వాళ్లతో చేపలు ఎలా కొనిపించాలి అని మెలకువలు తెలిసి ఉండాలి. నీలాగా వాళ్ళు 100కి అడిగితే నువ్వు 50కే ఇచ్చేస్తావు. ఏం తిక్కల మేళమో నువ్వు. అత్తయ్య, మీరు వచ్చిన డబ్బును చూస్తున్నారు కానీ దాని వెనుక వాళ్ళు పడ్డ కష్టాన్ని చూడటం లేదు. ఈ రోజుల్లో ₹1 సంపాదించుకోవడం చాలా కష్టం అత్తయ్య. అలాంటిది 50 రూపాయలు కూడా ఖరీదు చేయని చేపకి మీరు ఆ మాటలు ఈ మాటలు చెప్పి 200 రూపాయలు తీసుకున్నారు. ఊరక వచ్చిన సొమ్ము మన దగ్గరైనా ఎక్కువ కాలం నిలబడదు అత్తయ్య. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మనం న్యాయంగా చేద్దాం వ్యాపారం. దేవుడే మనకు కావాల్సిన దీవెనలు ఇస్తాడు అత్తయ్య. నోరు మూయవే సువర్ణ. అయినా నీతో మాట్లాడడం నాదే తప్పు. ఈ రోజుల్లో రూపాయి దొరికితే దొరికిన కాడ దొరికినట్టు తీసి దాచుకోవాలి తప్పించి, రూపాయి దొరికింది ₹1 వెనక్కిద్దామని చూడకూడదే తింగర మేళమా. నువ్వు ఇలా ఉన్నావు కాబట్టే నా కొడుకు పోయి పాపం పట్టణంలో పనిచేయాల్సి వస్తుంది. నువ్వే తెలివైన దానివైతే వాడు కూడా ఇక్కడే ఉండి ఇద్దరూ కలిసి ఏదో ఒక వ్యాపారం చేసుకునేవాళ్ళు అని చెప్పి కాంతమ్మ సువర్ణ మాటని కొట్టివేస్తుంది. ఆ రోజు నుంచి వాళ్ళకి చేపల వ్యాపారంలో చాలా లాభాలు వస్తాయి. ఆ లాభాలన్నీ కూడబెట్టుకొని అత్తగారు ఒక చేపల కొట్టు పెడుతుంది. ఇక అత్తగారు ఫుల్ బిజీ అయిపోతుంది.
ధనం పెరిగే కొద్దీ అత్యాశ కూడా పెరిగిపోయి మంచి చేపల్ని చెడ్డ చేపల్ని రెండింటినీ కలిపి కస్టమర్స్కి ఇచ్చేస్తూ ఉంటుంది. ఒక్కసారి వచ్చిన కస్టమరు మళ్ళీ కాంతమ్మ దగ్గర చేపలు కొనడానికి వచ్చినట్లు దాఖలాలే లేవు. అసలు ఏం జరుగుతుంది అనే విషయం కాంతమ్మకి అసలు అర్థమయ్యేది కాదు. కానీ డబ్బు మీద ఉన్న ఆశతో చెడిపోయిన చేపలు కూడా అమ్ముతూ ఉండేది కాంతమ్మ. ఆ తర్వాత రోజు కాంతమ్మ దగ్గర చేపలు తిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు మొత్తం అనారోగ్యం పాలైన ఒక కస్టమరు కాంతమ్మ షాప్ దగ్గరికి వచ్చి నానా గొడవ చేస్తుంది. ఏమ్మా కాంతమ్మ, నీకు అసలు బుద్ధి ఉందా? పాడైపోయిన చేపలని మంచి చేపలని నాకు అంటగడతావా? అది నేను నా పిల్లలకి తల్లిదండ్రులకి అందరికీ పెట్టాను. అందరూ అనారోగ్యం పాలయ్యారు. డాక్టర్ గారు చెప్తే కానీ తెలియలేదు పాడైపోయిన చేపలు తిన్నామని. వామ్మో, నీ దగ్గర చేపలు కొనొద్దని ఈ ఊరు మొత్తం నేను ఇప్పుడే తిరిగి చెప్తాను. ఈ రోజు నుంచి నీ కొట్టు మూతపడినట్టే. నీ అత్యాశ వల్లే నువ్వు నష్టపోతున్నావు అని చెప్పి నోటికి వచ్చినట్లు తిట్టి ఆ కస్టమర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తన తప్పు తెలుసుకున్న కాంతమ్మ కోడలి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, నన్ను క్షమించు కోడలా, నువ్వు చెప్పినప్పుడు నేను వినలేదు. ఈరోజు ఊర్లో నాకున్న మంచి పేరంతా పోయింది. కనీసం రోజువారీ వ్యాపారం చేసుకుందామన్నా కూడా నా దగ్గర ఎవ్వరూ చేపలు కొనడం లేదు. నన్ను ఒక మోసగత్తెను చూసినట్లు చూస్తున్నారు. అదే నువ్వు చెప్పినప్పుడు అహంకారంతో నా కోడలు మాట నేను వినేదేంటి అనుకోకుండా నీ మాట విన్నట్లయితే ఈరోజు మన పరిస్థితి వేరేలా ఉండేది. నన్ను క్షమించు కోడలా అని సువర్ణని క్షమించమని అడుగుతుంది. అత్త దగ్గర నుంచి చేపల బుట్ట తన నెత్తిపైన పెట్టుకొని సువర్ణ ఇలా అంటుంది, అయ్యో అత్తయ్య, మీరు నన్ను క్షమించమని అడగటం ఏంటి? తప్పులనేవి మానవ సహజం. మనుషులన్నాక తప్పులు చేస్తారు. కానీ ఆ తప్పులు తెలుసుకొని సరిదిద్దుకున్న వాళ్ళే మంచివాళ్ళు ఈ రోజుల్లో. మీరేం బాధపడకండి, నేనున్నాను కదా. నేను వెళ్ళి ఈ చేపలన్నీ అమ్ముకొని వస్తాను. మంచిగా వ్యాపారం చేస్తే మనమే అభివృద్ధిలోకి వస్తాం అత్తయ్య. ఎప్పుడైనా చెడు మార్గంలో ఏ పని చేయకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.